హాయ్ అండి. ఫిష్ మంచూరియా ఎలా సులభంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ సత్యాస్ వోల్గస్. నేను ఇక్కడ అపోలో ఫిష్ తీసుకున్నానండి. ఇది స్కిన్లెస్, బోన్లెస్ మంచూరియాకి చాలా బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలన్నీ తీసి తయారు చేసి పెట్టుకున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత 2 ఎగ్ వైట్ తీసుకున్నానండి. ఎల్లో తీసుకోకూడదు, ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోవాలి. తర్వాత ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ఎగ్ వైట్, పెప్పర్ పౌడరు, సాల్ట్ పట్టే విధంగా ముక్కల్ని కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఈ కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్ ముక్కలు పట్టే విధంగా మనం ఇలా కలుపుకోవాలి. కొంచెం నిదానంగా స్లోగా కలుపుకోవాలండి. ఒక్కొక్క పీసెస్కి పట్టిందో లేదో చూస్తూ కలుపుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఈ చేప ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది. ఫ్రై చేసే ముందు ఆయిల్లో కొంచెం సాల్ట్ వేస్తే ప్యాన్కి అంటుకోదండి. ఈ టిప్ ట్రై చేయండి. తర్వాత మిగతా చేప ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆ చేప ముక్కల్ని వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది, లోపల ఫిష్ ముక్క అనేది ఉడకదు. కాబట్టి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. అదేవిధంగా 4-5 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 4 కరివేపాకు రెమ్మలు వేసుకోండి.
తర్వాత 2 టమాటో తీసుకొని సన్నగా తరిగి వేయించుకోవాలి. పెద్ద టమాటో అయితే సరిపోతుందండి, చిన్నవి అయితే 2 సరిపోతాయి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఒక 4 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్లు టొమాటో సాస్ తీసుకున్నాను. అదేవిధంగా ఇది చిల్లీ సాస్ అండి. స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేను 2 స్పూన్ల చిల్లీ సాస్ తీసుకున్నాను. ఇది మంచిగా కలుపుకోవాలండి. అదేవిధంగా నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా తీసుకున్నాను. మన ఇంట్లో తయారు చేసింది కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. ఇది జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఇది ధనియా పౌడర్, ముందుగా గరం మసాలా వేసుకున్నాను, తర్వాత జీరా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇందులోనే ఒక 2 స్పూన్ల సోయా సాస్ వేస్తున్నాను. ఇది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. పిల్లలకైతే ఒక 2 స్పూన్లు సరిపోతుందండి. కొంచెం స్పైసీ ఇష్టపడేవారు కొంచెం ఎక్స్ట్రా స్పూన్ తీసుకోవచ్చు. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కల్ని కలుపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను నేను. ఈ కొత్తిమీర కలిసే విధంగా మనం కలుపుకోవాలి. చూడండి, మంచి కలర్లోకి వచ్చింది మంచూరియా. దీన్ని
ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో మనం సన్నగా తరిగిన ఆనియన్ పీసెస్ వేసుకోవచ్చు కావాలి అంటే, లేదంటే రౌండ్గా తరిగి కూడా వేసుకోవచ్చు. సర్వ్ చేసే ముందు ఒక హాఫ్ లెమన్ తీసుకొని దాని మీద పిండితే సరిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మా పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.